నమస్తే. వెల్కమ్ టు వల్గా న్యూస్. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ రావు గారు. అనుష నమస్కారం. నమస్తే అండి. మనం చూస్తున్నాం ఏపీలో ఎలక్షన్స్ హీట్ ఏ విధంగా ఉందో. అయితే ఇందులో భాగంగా రోజుకో సర్వే మనకి వెలువడడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా టైమ్స్ నౌ అలాగే ఇండియా టుడే ఆత్మసాక్షి సర్వేలు రిలీజ్ అయ్యాయి. ఇందులో టైమ్స్ నౌ అండ్ ఆత్మసాక్షి వైసీపీని సపోర్ట్ చేస్తే ఇండియా టుడే మాత్రం కూటమిని సపోర్ట్ చేయడం జరిగింది. అయితే మనం ఈ సర్వేల్ని ఎంతవరకు నమ్మొచ్చు? ఈ సర్వేల ప్రభావం ప్రజల మీద ఏ విధంగా ఉండొచ్చు? మా అనుష గారు, రైట్. అంటే జనాలకు ఎన్నికల అనగానే రకరకాల ఊహాగానాలు ఉంటాయి. ప్రజలకు కొన్ని అభిప్రాయాలు కూడా ఉంటాయి. కనుక ఈ ప్రజల అభిప్రాయాలు ఎంత మేరకు బయటకు వెళ్ళగలుగుతున్నాయి అంటే ఉమ్మతి మార్గంగా ఎంతమంది తమ భావాలను తమలో దాచుకొని ఎవరికి ఓటేస్తారో చెప్పకుండా ఎంతమంది ఉన్నారు అనేది పెద్ద పజిల్. జర్నలిస్ట్ గా నా 45 ఏళ్ల జీవితంలో నేను చూసిందంటే ప్రజలు, నిరక్షరాస్యులు, మహిళలు వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా ఎన్నికల విషయంలో అయితే వెల్లడించారు. ఎవరైనా మనలాంటి వాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు, లేకుంటే బయట చాలా కార్యకర్తలుగా తిరిగే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వెల్లడిస్తుంటారు డైరెక్ట్ బహిరంగంగా. కానీ చాలా సార్లు నేను జర్నలిస్ట్ గా ఎన్నికలప్పుడు ప్రశ్నిస్తే ఎవరికి ఓటేశారమ్మా అంటే మీకే ఓటేసిన అనేవాడు. అంటే మా పార్టీ కాదు అంటే కూడా వాళ్ళు చెప్పకపోయేవారు. అంటే ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. అంటే మనకు మెగసెస అవార్డు గ్రహీత శాంతా సిన్హా గారు అన్నట్టు పేదల ఆశల మీద ప్రభుత్వాలు బతుకుతున్నాయి. అంటే ప్రజాస్వామ్యం బతుకుతుంది. నిజంగా చెప్పాలంటే పేదలకు ప్రభుత్వాల మీద ఆశ లేకపోతే, ప్రభుత్వాల అవసరం లేకపోతే ఓటింగ్ శాతం ఇంత ఉండదు కూడా. ఇవాళ మధ్యతరగతి మేధావులు అనుకునే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఓటింగ్ శాతం చూస్తున్నాం కదా నగరాల్లో, పట్టణాల్లో. అందుకని ఈ సర్వేలన్నీ ఓ రకంగా చెప్పినట్టు బూటకమని కొట్టేయలేం గానీ, చాలా వరకు జ్యోతిష్యం లాగా చెప్పేస్తున్నారు. ఇటు పక్క, అటు పక్క. 10% ఇటు కావచ్చు, 10% అటు కావచ్చు. కొన్నిసార్లు కొన్నిసార్లు ఏముంటుందంటే అనుష గారు, ఇప్పుడు మనకు రైలు వస్తుందా? రాదా? రెండే ఆప్షన్స్ ఉన్నాయి. వస్తుంది, రాదు. అంతే కదా! ఏదో ఒకటి నిజం అవుతుంది. ఇవి అట్లాగే ఇప్పుడు 3 సర్వేలు చూసినాం మనం. సర్వేలు చాలా సార్లు నిజమైన సందర్భాలున్నాయి, పూర్తిగా అబద్ధాలైన సందర్భాలున్నాయి. ఉదాహరణకు గతంలో మనకు ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో పోయినసారి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న 67 సీట్లు బీజేపీకి, 3 సీట్లు, 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో వస్తాయని ఎవరు ఊహించలే కదా! ఎవరు కూడా 50 దాటుతాయని ఎవరు ఊహించలే. అందుకని ఊహించని జిమ్మిక్కులు ప్రజలు చేస్తుంటారు. అందుకని తెలంగాణ ఎన్నికలు కూడా చూసాం మనం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దగ్గరికొస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ 3 సర్వేలు రెండేమో ఒక రకంగా, ఒకటేమో ఇంకో రకంగా ఉన్నాయి. ఒకటేమో కూటమికి ఇచ్చిండ్రు. ఒకటేమో అంటే మేడప్ మైండ్‌తోని చేసే సర్వేలు ఒక రకంగా ఉంటాయి. ప్రజల అంటే సర్వే మనకు ఏదైతే శాంపిల్ ఉంటది కదా! శాంప్లింగ్ ఎంత వరకు చేసిండు అనేది కూడా ఉంటుంది. అంటే శాంపిల్ సైజ్ కూడా దాన్ని బట్టి కూడా మన సర్వేలు ఆధారపడి ఉంటాయి. ఎవరి దగ్గర చేశాం? శాంపిల్ కూడా ఒక దగ్గర చేస్తే ఒక రకంగా ఉంటుంది. అందుకని మీరు ఈ సర్వేలు ఎంత శాస్త్రీయంగా ఉండాలంటే, నేను వ్యవసాయదారుని. భూమి మనకు భూసార పరీక్షలు చేస్తాం. భూసార పరీక్షలు ఏం చేస్తారు? ఎక్కడో ఒక దగ్గర తీయరు. భూసారాన్ని పరీక్ష చేయడానికి ఆ మొత్తం కమతంలో ఒక 16, 17 చోట్ల ఎంచుకొని, అది కూడా గతంలో ఎరువు పోయిన స్థానంలో, గతంలో ఎట్లాంటివి మనకు చెట్ల కింద ఇట్లా తీయరు. ఎందుకు తీయరంటే చెట్ల కింద అయితే ఆకు రాలి అక్కడ ఎరువు వస్తది గనుక. సహజమైన ఎరువు ఉంటుంది. ఇదే అంతే. నేనేమంటున్నానంటే గ్రామీణ సర్వే ఎంత, పట్టణాలు ఎంత చేశారు సైజు, ఇవన్నిటిని బట్టి రిజల్ట్స్ వస్తాయి. అందుకని శాస్త్రీయ సర్వేలు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. మెల్లమెల్లగా మనకు పార్టీలకు డబ్బులు తీసుకొని చేసే సర్వేలు ఎక్కువవుతున్నాయి. ఇందులో ఈ 3 సర్వే సంస్థలు తక్కువ విశ్వసనీయత లేదు. ఉన్నదని నేను అంటలేను గానీ, ఈ 3 సర్వే సంస్థలు కూడా చాలా సార్లు పప్పులో కాలేసిన సందర్భాలు మనం చూసినాం కదా! అందుకని ఇవాళ ఈ సర్వేల విశ్వసనీయత కంటే ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సమస్యల మీద బాగా అధ్యయనం చేస్తున్నాను నేను. ఒకటేమో గత 5 ఏళ్ళు అంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డది. 2016 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. 19 నుంచి ఇప్పటిదాకా సుమారు 58 నెలలుగా వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ 2 ప్రభుత్వాలు మాకు ఏం చేసినాయి? మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు ఈ మౌలిక వసతుల కల్పనలో గాని, సంక్షేమ పథకాల్లో గాని ఏం చేసినా ఆలోచన చేస్తారు కదా! దీన్ని బట్టి ఉంటాయి. అట్లాగే వారి రాజకీయ అవగాహనను బట్టి కూడా ఉంటాయి. కనుక ఇవాళ రాజకీయ అవగాహన కొందరికి ఏముంటది? మాకేమొస్తుందని చూస్తారు. గురజాడ అప్పారావు గారి నాటకంలో, కన్యాశుల్క నాటకంలో మనకు స్వాతంత్రం వస్తే మా ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్‌ఫర్ అవుతారా అంటాడు. ఒక జట్కా బండి ఆయన. ఇది అంతే. తమకు ఏమొచ్చిందని చూసే వారికి ఒకటుంటది. కాదు ఎదుటివాడికి నష్టం జరగాలని ఒకటుంటది. అంతేని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎదుటివాడిని ఓడించాలంటే ఎవరు సరిపోతారు అని ఆలోచన చేస్తున్నాను నేను అనుకుంటున్నా. చూడండి మొత్తం కక్షపూరిత రాజకీయాలు. ఇప్పుడు మీరు చూస్తే కూటమిలో ఉన్న 3 పార్టీల్లో బీజేపీని పక్కన పెడదాం. బీజేపీకి ఎవరొచ్చినా పెద్ద నష్టం లేదు.
కానీ టీడీపీ జనసేనకు వీళ్ళిద్దరికి కామన్ గోల్ ఏమిటి? జగన్ వైసీపీ ఓడించాలి. జగన్మోహన్ రెడ్డి పోవాలి కదా, దీపావళి గోలే. అట్లా వీళ్ళకి అనుగుణంగా కొంత ఓటర్లు ఉంటారు. అంటే వాళ్ళకు టీడీపీ మీద ప్రేమ ఉండదు, జనసేన మీద ప్రేమ ఉండదు, కానీ వైసీపీ మీద కక్ష ఉంటది, కోపం ఉంటది, దిగిపోవాలని కోపం ఉంటది కదా, అప్పుడు ఇటువైపు కొట్టేస్తారు. అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మావాడే నాయకుడైనా సరే కొంత గర్వం అనగానే కొంతవరకు చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో జరిగింది అదే. తమ వాళ్ళు కొంత మోసం చేసింది టీఆర్ఎస్. ఇది అంతే. అంటే తమ వాడికి కొంత నష్టం జరగాలి, జ్ఞానం కావాలి, కొంత దిగి రావాలి అనుకున్నప్పుడు కూడా సొంత పార్టీల వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటేసే వాళ్ళు ఉంటారు, సొంత వర్గం సొంత పార్టీ వాళ్ళు కూడా. ఈ రెండు పనిచేస్తే అంటున్నా. అందుకని రేపటి ఎన్నికల్లో ఈ 3 సర్వేలు పక్కన పెడితే నిజంగా సర్వే ఎప్పుడు చేయాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఓటింగ్ మధ్యన మనకి ఏదైతే నామినేషన్ విడ్రా నుంచి 14 రోజులు ఉంటుందా, అప్పుడు కొంచెం ప్రజాభిప్రాయం ఇంకా బలచబడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అలాగే సార్, మనకి అసంతృప్తుల ప్రభావం కూడా ఈ సర్వేలు తారుమారు అవడానికి అవకాశం ఉందంటారా సార్? అయితే రకరకాలండి ఓట్లను. ఇప్పుడు గతంలో లాగా ఓ పెత్తందారో లేకపోతే ఎవరైనా మొత్తం శాసించే పరిస్థితి లేదు. గతంలో ఊళ్ళకు ఊళ్ళు ఒక ఉత్తరం రాస్తే, ఒక పెత్తందారు ఉత్తరం రాస్తే అక్కడి ప్రభావిత వర్గాలు ప్రభావితం అయ్యి కులాలు కూడా. ఇప్పుడు భర్త చెప్తే భార్య వినే పరిస్థితి లేదు కదా, నా ఇష్టం ఉన్నవాడు ఓటేస్తా అంటున్నారు. కనుక పరిస్థితులు మారినాయి, రాజకీయాలు మారినాయి. గతంలో లాగా ప్రభావ వర్గాలు ఉంటాయి కాదంటే, కులము, మతము, ప్రాంతము, భాష ఇవన్నీ మనిషిని భావోద్వేగానికి గురి చేసేటివి. ఎవరైనా సరే ఎంత నిక్కచ్చిగా ఉంటా అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడో బెండ్ అవుతారు ఇక్కడ. ఇవాళ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులగజ్జి ఉంది, మనం చూస్తున్నాం. అట్లాగే మనకు భాష పక్కన పెడితే మనకు మనకు ఏమంటారు, దాని ప్రాంతం అనే దాని మీద ఉన్నది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, సర్కారు ఇట్లా ప్రాంతీయ విభేదాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి, వీటికి ఉన్నాయి. మళ్ళీ కులాలు ఎట్లా ఉన్నాయి మనకి ఎట్లాగో, వీటన్నిటి ప్రభావం ఏ రకంగా ఓ రకంగా ఉంటది. కానీ వీటిని మళ్లించే కాపరి అంటారు కదా, అంటే ఓట్ల కాపరి అనొచ్చు. ఈ ఓట్ల కాపర్లు, ఓట్ల బీహార్లు కొందరు ఉంటారు. 2 రకాల వీళ్ళు మంచి ప్రయత్నం. ఒకటేమో కులం పేరు మీదో మనకు, లేకుండా ప్రాంతం పేరు మీదో మండిస్తారు. రెండోది డబ్బు కూడా ప్రభావం చూపెడుతుంది వాడు ఎన్నికల్లో కదా. ఇప్పుడు ముగ్గురు ఇస్తుంటే వచ్చిన దానికి వచ్చిందే కట్టమని తీసుకుంటున్నారు. ఒకరు 1000 ఇచ్చారు, ఒక 4000 ఇచ్చారు, ఒక 5000 ఇచ్చారు. గతంలో తీసుకోపోయేవాడు, ఇప్పుడు అందరి దగ్గర తీసుకుంటున్నారు, వేసేవాడికి ఓటేస్తున్నారు. అప్పుడు కూడా మళ్ళీ ఎవరైనా ఛాయిస్ వీళ్ళ దగ్గరనే ఉంది. ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఛాయిస్ వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటారు, ఎవరికి ఓటేయాలి. అందుకని ఇది చాలా క్లిష్టతరం అండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. జనరల్ గా ఏంటంటే రాజకీయాలు మిగతా వాటిలాగా, అంటే మన కెమిస్ట్రీ లాగా హెచ్ఓటు ఎట్లా అవుతుందో చెప్పలేదు ఇక్కడ. నిజంగా సోషల్ కెమిస్ట్రీ లేదని చదువు. రెండోది ఏమైందంటే ఏ 2 ఎన్నికలు ఒకే విధంగా ఉండవు అని విషయం. అంటే ఎట్లా ఉంటుంది అంటే 2014 ఎన్నికలకు 19 ఎన్నికలకు తేడా చూసినాం. 19కి 24కు ఏ ఎన్నిక ఆ ప్రత్యేకం. కానీ ఇక్కడ కనపడుతుంది ఎందుకు కూటములు చూస్తున్నారు కదా. 2014లో జనసేన పోటీ చేయలేదు, కానీ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అప్పుడు వరకు వచ్చింది. 101 సీట్లు టీడీపీకి, 5 సీట్లు మనకు బీజేపీకి, అట్లానే మిగతా సీట్లు 69 సీట్లు వైసీపీకి వచ్చినాయి. అదే విడిపోతే చెడిపోతాం అనే సినిమా కూడా చూశారు మీరు. ముగ్గురు విడిపోతే ఏమైంది, ఈసారి 151 సీట్లతో వైసీపీ వచ్చింది. కానీ ఈ మళ్ళీ ముగ్గురు కలిశారు కదా, అదే కాంబినేషన్ కదా, అవే రిజల్ట్ రావాలని ఏం లేదు. అందుకని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే, సొంతంగా 100కు దగ్గరగా సాధించినప్పుడు మాత్రమే ఈ బెదిరింపులు అదిలింపులు ఉండవు అనే మాట అంటున్నారు. వాళ్ళు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, 21+2 23 మనమే గెలవాలి, అప్పుడు డిప్యూటీ సీఎం మనమే, డిప్యూటీ సీఎం ఓ మాట అన్నారు, డిప్యూటీ సీఎం మనమే. కనుక దానికి అనుగుణంగా మీరు అడుగులు వేయండి అంటున్నారు. అంటే రేపు పొద్దున బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటది కదా. అందుకని టీడీపీ అధ్యక్షుడు ఏమనుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు చాలా అపారమైన అనుభవం ఉంది కనుక రేపు పొద్దున మళ్ళీ ఈ తోక జాడించడాలు, బెదిరించడాలు ఉండొద్దు అనుకుంటే 100 సీట్లకు తక్కువ కాకుండా టీడీపీకి రావాలని కోరుకుంటున్నారు. అది వేరు, ఆయన కోరుకుంటూ రావాలి తర్వాత సంగతి. అంటే మొత్తం 175లో కనీసం 90 సీట్లను రావాలి కదా. 100 పక్కన పెడితే 90 మిగతా వాళ్ళతో ప్రమేయం లేకుండా ప్రభుత్వాన్ని నడిపించచ్చు. అందుకని ఇక్కడ అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకున్నాయి, ప్రజల అవసరాలు ప్రజలకు ఉన్నాయి. ఈ సర్వేలు అన్ని కూడా ఇంకొక ప్రతి రోజు మారుతుంటాయి. అందుకని మీరు అన్న ప్రశ్న, అంటే వీళ్ళు అసంతృప్తులు ఉన్నారు, టికెట్లు రాక అటుపై ఇటు పోయిన వాడు ఉన్నారు. ఉదాహరణకు 24 మంది టికెట్లు నిరాకరించబడ్డాయి వైసీపీలో, మరొక 24 మందిని స్థానచలనం కల్పించారు. అంటే అక్కడ కాకుండా ఇంకోటి వాడు ఇష్టం ఉన్న కాడ కాకుండా వేరే పోటీ చేయించారు. వీళ్ళందరిలో కొందరు ఇప్పటికే పార్టీలు మారిండ్రు. టికెట్ రాని వాళ్ళు టీడీపీకి మారిండ్రు, జనసేనకు మారిండ్రు. అంటే అంతేందుకు ఒకటే కూటమిలో కూడా జనసేన గ్లాసు గుర్తుంటే సరిపోతుంది మనకు, మనుషులను చూడకండి అని పవన్ కళ్యాణ్ అన్నారు కదా. అంటే ఏమన్నట్టు ఇప్పటికే
కదా అంటే 21 సీట్లలో 7 సీట్లు టీడీపీ వాళ్ళే భర్తీ చేశారు అంటున్నారు కదా. దురదృష్టం ఏంటంటే మనకు పవన్ కళ్యాణ్ ఉన్న ప్లస్ ఏమో ప్రజాకర్షణ. ఆయన పోతే తండోపతండాలుగా వస్తారు. 18 ఏళ్ళ లోపటి ఓటర్లు కాని వాళ్ళు కూడా వస్తున్నారు, కానీ వాళ్ళు ఓట్లేవు. ఓట్లున్న వాళ్ళు ఏమో చాలా రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా ఉందంటే క్యాండిడేట్స్ దొరకని పరిస్థితి కూడా ఉంది. ఏది పవన్ కళ్యాణ్. దానికి కారణం ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు పొత్తు ఖరారు కావడం ఒక ఎత్తు అయితే, పొత్తు ఖరారైన తర్వాత వాళ్ళకి ఆ నియోజకవర్గాలు కేటాయించేదాకా ఎక్కడ తెలియదు కదా. వీళ్ళకి ఏ బేస్లో ఏం చేయగలరా, వీళ్ళకు టికెట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆ స్థానం కేటాయిస్తే అక్కడ ఖచ్చితంగా టీడీపీ నుంచి తీసుకోవాల్సి చూస్తున్నాం తను పోటీ చేసే పీఠాపురం ఉంది పవన్ కళ్యాణ్, దానికి అసలు క్యాడర్ లేదు అక్కడ. ఎవరు మద్దతు తీసుకోవాల్సి వస్తుంది చెప్తే వర్మ గారి మద్దతు తీసుకోవాల్సి వస్తారు. టీడీపీ క్యాండిడేట్ కాబోయిన వర్మ గారి మద్దతు తీసుకోవాలి. వర్మ గారి మీరే క్యాండిడేట్, నన్ను గెలిపించే బాధ్యత మీరే అని కదా పీఠాపురం. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాలు చాలా విచిత్ర విన్యాసాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందరికీ చావో రేవో. టీడీపీకి ఆఖరి ఎన్నికలు, టీడీపీకి అంటున్నాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఆఖరి ఎన్నికలు అందలేదు. అట్లా పవన్ కళ్యాణ్కి ఇది ఒక పెద్ద పరీక్ష, వైసీపీకి పరీక్షనే. ఎందుకంటే ఈ 5 ఏళ్ళ అధికారం నిలబెట్టుకోకపోతే రేపు పొద్దున మళ్ళీ అధపతనానికి పోతారు కదా. అందుకని అన్ని పార్టీలు, బీజేపీకి పరీక్ష కాదు. ఎందుకు కాదంటే రేపు వైసీపీ వచ్చినా రేపు పొద్దున వాటిని మనం లోకం తీసుకోవచ్చు. టీడీపీ కూటమిలో ఉన్నాం మనం కదా. అందుకని వాళ్ళకి బీజేపీ కావాల్సింది ఒకటి ఎంపీ సీట్లు కావాలి. వాళ్ళు ఎంపీలు 1 గెలిచినా 2 గెలిచినా 0 నుంచి మొదలు పెడుతున్నారు కదా. ఎన్ని వచ్చినా రేపు పొద్దున ఎన్డీఏ కూటమి లాభం. అందుకనే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎటువైపే లాభమే. బీజేపీకి 0 వచ్చిన నష్టం పోయింది పోగా. అసెంబ్లీ టికెట్ల పెద్ద ఆశించడం. అసెంబ్లీలో కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళని పెట్టారు. అందులో ముఖ్యంగా ఒక విమర్శ కూడా వస్తుంది. సరే, ఒక విమర్శ కట్ అయిన ఒక విమర్శ కూడా వస్తుంది. అంటే పురంధరేశ్వరి గారు వాళ్ళ బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి కూడా ఆ 10 కేటాయించిన 10 అసెంబ్లీ సీట్లలో కూడా టీడీపీ వర్గాలే పోటీ చేస్తున్నాయని ఒక ఆరోపణ కూడా ఉంది. నిజంగా అంటే ఇప్పుడు బీజేపీలో టీడీపీ బీజేపీ ఒకటి ఉంది, బీజేపీ ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటి ఉన్నది. అట్లానే బీజేపీలో అంటే బీజేపీ ఒకటి ఉంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటి ఉంది, టీడీపీ బీజేపీ ఒకటి ఉంది. కనుక టికెట్ కేటాయింపులో రకరకాల విన్యాసాలు జరిగినాయి కదా, చూసినాం కదా. మాట్లాడితే వైసీపీ ఏమంటుంది, వదిన గారు మాట్లాడుతున్నా, వదిన గారు అంటున్నారు. అట్లా ఆమెను విమర్శిస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటే వదిన మారుతుందని. గతంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినప్పుడు అప్పుడు కుటుంబానికి సహాయం చేయలేదు, నిజంగా తండ్రికి సహాయం చేయలేదు. ఇవాళ కూడా మనకు కుటుంబానికి ద్రోహం చేస్తున్నారనే మాట పురంధరేశ్వరి గారు భరించాల్సి వస్తుంది. ఇప్పుడు నేపథ్యం అటువంటిది. వదినే మద్దతులు కలిసి బీజేపీ టీడీపీ 2 కలగలిపోతున్నాయని ఒకటి వస్తున్నది. ఇప్పుడు ఈ ప్రచారం బాగా చేస్తుంటారు వైసీపీ వాళ్ళు. అంటే ఇప్పుడు మానసికంగా కూడా ప్రజల మీద ఇవన్నీ పడతాయి. ఒకటి సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపెడదామంటే వైసీపీకి పడతాయి. 2 ఇవాళ ఈ రాజకీయాలను ప్రభావితం చేస్తే 3 రాజధానులు, పోలవరం నిర్మాణము, అట్లానే మన విభజన హామీల అమలు, వీటన్నిటి పట్ల చూస్తే ఇంకో రకం పడుతుంది. ఈ 2 కూటమి అంటే ఒక కూటమి ఒక సింగిల్ పార్టీ, సింహం సింగిల్ గా అంటున్నారు కదా. ఈ రెండింటి మధ్య ఇంకొకరు ఉన్నారు, షర్మిల గారు. మనం మర్చిపోతే లాభం లేదు. షర్మిల గారి ప్రభావం కూడా ఈ ఓటర్ల మీద ఉంటుందని. ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి ఇవాళ ఈ ఇద్దరు కలిశారని ఆరోపణ చేసుకుంటున్నారు, మదినే మరుదులు అని చెప్పి. అక్కడ అన్నా చెల్లెలు విడిపోయిన అనేది ఒకటి ఉంది కదా. ఇవాళ వ్యక్తి పూజ లేకుండా భారతదేశం రాజకీయాలు నడుస్తలేవు. మోడీ మంత్రం లేకుండా బీజేపీ నడవదు. గతంలో లాగా సత్య బీజేపీ అంటే కార్యకర్తల పార్టీ, మన సిద్ధాంతాలు ఇవన్నీ పోయినాయి. ఇవాళ మోడీ మంత్రం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ కుటుంబ రాజకీయాలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి కదా. ఇటు ఎన్టీఆర్ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా, అటుపక్క వైఎస్ఆర్ కుటుంబం మధ్యన పోటీ జరుగుతున్నది. మనకు ఈ మన వైసీపీ కూడా ప్రయత్నం చేస్తారు. చూడండి, ఎన్టీఆర్ ఒక మాట అన్నారు వాళ్ళు. ఎన్టీఆర్ జిల్లా పెట్టి ఎన్టీఆర్ ను గట్టిగా విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పరిచిండ్రు మీరు అని చెప్పి ఇటు పక్కన మనకు చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నప్పుడు, మరి నీ చెల్లెలే నీకు వినడం లేదు కదా, నీ చెల్లెలే నీకు పోటీ అవుతుంది కదా, వీళ్ళు కూడా చూపెడతారు కదా. ఇవన్నీ కుటుంబ రాజకీయాలు ప్రజల మీద ప్రభావం చూపెడతాయి. ఇంకా కొంచెం ఆ మనోపాలి, కుటుంబ మనోపాలి, వ్యక్తి పూజ ప్రజల్లో ఉన్నంత కాలం ఈ 2 కూడా ప్రభావం చూపెడతాను నేను అనుకుంటున్నాను. సర్వేలన్నీ ఇప్పుడు మీది సర్వేలే. నిజమైన సర్వే ఎప్పటికి వస్తుంది అనుకుంటున్నాను నేనంటే, నోటిఫికేషన్ వచ్చి మనకు నామినేషన్ పర్వం పూర్తి అయిపోయి
అభ్యర్థులు తేలిన తర్వాత ఇంకా అభ్యర్థులు మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చూస్తున్నాం మనం. మనకు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధమైన సభల్లో వీరిని మేము ప్రతిపాదిస్తున్నాం, లేకపోతే వీరిని నిలబెడుతున్నాం అంటున్నారు తప్ప ఇంకా టికెట్ ఇవ్వలే కదా. రేపు మార్చొచ్చు కన్ఫర్మ్ మరి. చేయట్లేదా? అందుకని మార్చే మీరు ఛాన్స్ ఉంది. డైరెక్ట్ గా అనౌన్స్మెంట్ ఏమో వీళ్ళు చేశారు. ఇంకా తెలుగుదేశం గాని జనసేన గాని అట్లాగే బీజేపీ గాని అనౌన్స్మెంట్ అయిపోయింది వీళ్ళు అభ్యర్థులు. ఇక్కడ ఇంకా అభ్యర్థుల అనౌన్స్మెంట్ జరగలే. మార్చుతారా, ఉంచుతారా, వాళ్ళనే కొనసాగిస్తారా, ఇంకా కొంచెం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. అందుకని ఇవన్నీ పూర్తి అయితే తప్ప అంటే ప్రత్యర్థుల మధ్యన ఎవరు అభ్యర్థులు అని తేలిన తర్వాత అప్పుడు కొంత రాజకీయం ఇంకో రకంగా ఉంటది.